హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రమాదేవి టెన్షన్ పడుతూ, నేను ఓడిపోయాను, ఆ పని దాని చేతిలో ఓడిపోయాను, ఓటమి అంటే తెలియని దాన్ని నేను, అలాంటిది ఈ చామంతి నాకు ఓటమి ఏంటో చూపించింది, నేను భరించలేకపోతున్నాను అనుకుంటూ రమాదేవి ఆలోచిస్తుండగా ఇంతలో చామంతి ఏమో ప్రేమ్ని పెళ్లి చేసుకొని ఇంటికి రాగానే రమాదేవి చూసి, ఏంట్రా ప్రేమ్, ఈ పనిదాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చావెందుకురా? ఆ మాటను వమ్ము చేసి దీన్ని పెళ్లి చేసుకొని వస్తావా? ఇక నేనెందుకు ఉండాలిరా? ఈ భూమి మీద నేనెందుకు బ్రతకాలి అనుకుంటూ రమాదేవి వెళ్తుంటే ఇటు ప్రేమేమో మౌనంగా ఉండడంతో ఇటు రమాదేవి టెన్షన్ పడుతూ, వీడేంటి మౌనంగా ఉన్నాడు, నేను చనిపోతానంటే భయపడుతూ నా కాళ్ళని పట్టుకోవాలి కదా. అయినా ఈ చామంతి ఏ మాయ మాటలు చెప్పిందో అందుకే నా కొడుకు నా దగ్గరికి రావట్లేదు. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ అబద్ధాలని తెలిస్తే వీడు నన్ను ఎన్నటికీ నమ్మడు. కానీ వీడి కోసం నేను చావడం ఏంటి? చామంతి ఈ ఆస్తి మీద కన్నేసి నా కొడుకును పెళ్లి చేసుకుంది. చామంతి నిన్నెలా నా కాళ్ళ కిందికి రప్పించుకోవాలని నాకు బాగా తెలిసే. ఇటు ఏమో చామంతి నవ్వుతూ, ఏంటత్తయ్య, చిన్నబాబు మీ మాట వినలేదని నన్ను పెళ్లి చేసుకున్నాడని తెలిసి మీరు చనిపోతానని వెళ్తున్నారు కదా, మరి వెళ్లకుండా అక్కడే ఎందుకు ఆగారు? అంటే మీరు మీ కొడుకుకు చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనా, నిజం కావా? మీకు మీ కొడుకు మీద ప్రేమ ఉంటే చనిపోండి అత్తయ్య, మీరు మాట మీద నిలబడతారు. మాటంటే మాటే కదత్తయ్య. అసలు ఎవతివే నువ్వు నన్ను అత్తయ్య అని పిలవడం ఏంటే? నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చావో మర్చిపోయావా? నా రేంజ్ ఉన్న వాళ్ళే నన్ను అత్తయ్య అని పిలవాలి. పెద్ద కోడలు రాజ సంస్థానానికి మనవరాలు కాబట్టి ఒక హోదా ఉంది, అందుకు నన్ను అత్తయ్య అని పిలుస్తుంది. మరి నీకేం హోదా ఉంది? ఆఫ్టర్ ఆల్ ఈ ఇంటికి పనిదానివి, నీకేం రేంజ్ ఉందే? తినడానికి తిండి లేదు కానీ బంగారు పళ్ళెం కావాలనా? అయినా ఈ స్థాయి వాళ్ళు పెద్దోళ్ళని ఎలా బుట్టలు వేసుకోవాలనో భలే స్కెచ్ చేస్తారు. అలా అనేసరికి ఇక చంద్రిక కోపంతో, అమ్మగారు మీ మాటల్ని చాలించండి. ఏంటి చంద్రిక, ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థమైందా? అమ్మగారు, నేను మాట్లాడేది మీతోనే. ఇంకోసారి నా చామంతి గురించి తప్పుగా మాట్లాడితే భరించలేనండి. ఏంటి నువ్వు భరించలేకపోవడం? అసలు ఆ చామంతి నీకేమైతుంది? నీకేమైనా చుట్టమా బంధువా? నోరు మూసుకొని మూలన పడిండు. నీకు తెలుసు కదా చంద్రిక, మర్చిపోయావా? నువ్వు కూడా గతంలో ఒకరిని పెళ్లి చేసుకొని వస్తే ఏం చేశానో బాగా గుర్తుందనుకుంటా. అమ్మగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, అలాంటి పని చేయకండి. చామంతి చిన్నపిల్ల, తెలుసు తెలియక చేసింది. ఏంటి చంద్రిక అలా అంటున్నావు? నువ్వు కూడా ఆ ఏజ్లో తెలుసో తెలియక పెళ్లి చేసుకొని వచ్చావు కదా, మరి నేను కూడా పనిష్మెంట్ ఇవ్వకపోతే నువ్వు ఇలా ఉండేదానివా? నువ్వు కూడా ఏ స్థాయికో వెళ్ళేదాన్ని కదా, నిన్ను ఎలా వంచాలనో వంచాను కదా, మరి చామంతిని కూడా ఎక్కడ పెట్టాలనో అక్కడనే పెట్టాలి కదా చంద్రిక. నీకో న్యాయం తనకో న్యాయమా? చెప్పు చంద్రిక. అమ్మగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, చామంతిని వదిలేసేయండి. ఇక రమాదేవి కోపంతో చామంతి దగ్గరికి వచ్చి, చామంతి, ఒక్క క్షణంలో నువ్వు నా కాళ్ళ దగ్గరికి వస్తావు. ఇప్పుడు చూడు, కొద్దిసేపట్లో నీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఆ ఫోన్ని మాట్లాడు, సరేనా అని అనేసరికి చామంతి ఫోన్ రావడంతో, కరెక్ట్ టైంకి వచ్చింది చామంతి, మాట్లాడు. ఇక చామంతి టెన్షన్ పడుతూ, హలో, ఎవరండి? అమ్మ చామంతి, నేనమ్మా నీ తండ్రిని. ఎవరో రౌడీలు జైలుకి వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారమ్మా. ఎందుకు కొడుతున్నారో కూడా సమాధానం చెప్పట్లేదమ్మా, భయంగా ఉంది. నాన్న, నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను నాన్న, నీకేం కానివ్వను. అమ్మ చామంతి, నువ్వు బాగానే ఉండాలమ్మా, ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, నా గురించి పట్టించుకోకు. ఈ దెబ్బలు నాకు మామూలేనమ్మా, నువ్వెంత కష్టం చేసినా సరే పెద్ద లాయర్ కావాలమ్మా, నా ఆశయాన్ని నెరవేర్చమ్మా, ఆ నమ్మకం నాకుంది అని అనేసరికి చామంతి ఏడుస్తూ, నాన్న నీకేం కాదు నాన్న, నీకు తోడుగా నేనున్నాను అని అంటుండగా ఇక రమాదేవి ఫోన్ కాల్ని కట్ చేయగానే, ఏంటి చామంతి, ఇంతకుముందు తెగరచ్చిపోయి బాగానే మాట్లాడావు కదా, ఇప్పుడేంటి బాగా ఏడుస్తున్నావు? ఓహో, రామచంద్రన్ ఎవరు కొడుతున్నారని తెలిసి బాధపడిపోతున్నావా? ఇప్పుడు మీ నాన్నను కొట్టి కొట్టి చావు బతుకుల్లో ఉంటాడు పాపం, తర్వాత తుది శ్వాస విడుస్తాడు. మరి నువ్వేమో పెద్ద లాయర్ అయి మీ నాన్నను విడిపిస్తానని మాటిచ్చావు కదా, మరి ఇప్పుడేమో నా కొడుకును పెళ్లి చేసుకొని వచ్చావు.
నీకు ఎవరు కావాలనో ఆలోచించుకో. నీకు నీ తండ్రి కావాలనా, లేకపోతే నా కొడుకు కావాలనా? నీకు నీ తండ్రి కావాలంటే నా కొడుకుని వదులుకో. ఒకవేళ నా కొడుకు కావాలనుకుంటే నీ తండ్రిని వదులుకో. ఇది విని చామంతి భరించలేక ఏడుస్తుంటే రమాదేవి నవ్వుతూ, చామంతి, ఇంకా నీకు టైం లేదు. మీ నాన్న చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇంకా 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది. నిర్ణయం తీసుకొని నాకు చెప్పు, సరేనా? అనుకుంటూ రమాదేవి నవ్వుతుంటే ఇక ప్రేమ్ కోపంతో, అమ్మా, ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? రే ప్రేమ్, నువ్వు కాస్త నోర్ముయ్. ఏం చేయాలనో నాకు బాగా తెలుసు, అర్థమైందా? ఇక చామంతి ఏడుస్తూ ఏం చేయలేక రమాదేవి దగ్గరికి రాగానే, చామంతి, నువ్వు నా దగ్గరికి వచ్చావంటే నీకు మీ నాన్న కావాలి కదా? అలా అయితే నా ప్రేమ్ కట్టిన తాళ్ళని తీసేసి నా చేతికిచ్చేయి. అప్పుడే మీ నాన్నను వదిలేస్తాను అని అనేసరికి చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అమ్మగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా మెడలో కట్టిన తాళి నేను తీసివ్వలేను. అలా అని మా నాన్నను వదులుకోలేను. మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య, మా నాన్నను వదిలిపెట్టండి. లేదు చామంతి, తాళిని ఇస్తే గాని మీ నాన్నను వదిలిపెట్టను. విని చామంతి ఏం చేయలేక తన నాన్న జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని ప్రేమ్ కట్టిన తాళిని రమాదేవికి ఇవ్వగానే, నాకు తెలుసు చామంతి, ఈ తాళిని నాకు ఇస్తావని. ఎవరిని ఎక్కడ ఉంచాలనో ఎక్కడ పెట్టాలనో నాకు బాగా తెలుసు. ఇంకోసారి నా కొడుకు జోలికి వచ్చినా, నా కొడుకుతో మాట్లాడినా మీ నాన్నను ఏం చేస్తానో నాకే తెలీదు, అర్థమైందా? అని అనేసరికి చామంతి ఏడ్చుకుంటూ అలాగే ఉంటుంది. ఇటు ఏమో చంద్రిక చామంతి దగ్గరికి వచ్చి, ఎంత పని చేశావే? తాలిబొట్టంటే ఆట బొమ్మలాట అనుకుంటున్నావా అని. ఏం చేయమంటావత్తా? మా నాన్న ఆపదలో ఉన్నాడు. అలా అని మా నాన్నను చంపుకోలేను కదా. పిచ్చి చామంతి, నేను కూడా నీలాగే ప్రవర్తించి నా మెడలో కట్టిన తాళిని అమ్మగారికి ఇచ్చేశాను. ఏంటత్తా, ఏం మాట్లాడుతున్నావు? అవునే, నేను కూడా ఒక అబ్బాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. చివరికి నా పరిస్థితి కూడా నీలాగే మారింది కదనే. అసలు ఏం జరిగిందత్తా? నీ భర్త ఎవరత్తా? చెప్పత్తా. ఏం చెప్పమంటావే? చెప్పే పరిస్థితుల్లో లేను. కళ్ళ ముందు ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితి. నా బాధ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. నీకు చెప్పినా అర్థం కాదే అనుకుంటూ చంద్రిక చామంతిని రూమ్లోకి తీసుకెళ్తుంది. ఇటు ప్రేమ్ ఏడుస్తూ, మా అమ్మ ఎంత పెద్ద సైకో అని ఇప్పుడే తెలిసింది. ఎందుకమ్మా ఇంత పని చేశావు? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినట్టు ఆ చామంతిని నాకు దూరం చేశావు. ఏదో ఒక రోజు నేను పడే బాధ నువ్వు తప్పకుండా పడతావమ్మా. ఏదో ఒక రోజు నువ్వు కూడా అందరి ఇళ్ళలో పని మనిషిగా పనిచేస్తావమ్మా. అప్పుడు నీకు విలువ తెలుస్తుంది అనుకుంటూ ప్రేమ్ బాగా ఏడుస్తాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.